విదేశీయుడిని మోసం చేసిన ముద్దాయి అరెస్ట్. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయని విదేశీయుడిని నమ్మించి 12.5 కోట్ల భూములు కొనుగోలు పేరుతో మోసం చేసిన ఘరానా మోసగాన్ని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. గురువారం డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, పట్టణంలోని రత్నాకరం సత్యనారాయణ అమెరికాకు చెందిన ఆర్విన్ ఫ్రాన్సిస్ మహేంద్ర కారల్ అనే వ్యక్తితో పరిచయం చేసుకుని ఇక్కడ భూములు కొంటే అధిక లాభాలు గడించవచ్చని నమ్మించాడన్నారు. తరచూ సత్యసాయి దర్శనానికి వచ్చే ఆ విదేశీయుడు ఇతని మాటలు నమ్మి సుమారు 12.5 కోట్ల రూపాయలతో తన పేరు మీద ఫ్లాట్లు, భూములు కొన్నాడన్నారు. ఆస్తుల గురించి ఆ విదేశీయుడు అడగ్గా, నీకేం సంబంధం లేదు, ఆస్తులన్నీ నా పేరుతో ఉన్నాయి, నువ్వు నాకేమీ ఇవ్వలేదని బుకాయించాడన్నారు. ముద్దాయి తన విలాసాల కోసం క్రికెట్ బెట్టింగ్ ఆడడానికి విదేశీయుడు ఇచ్చిన సొమ్ముతో జల్సా చేశాడన్నారు. తనకు జరిగిన మోసాన్ని ఆ విదేశీయుడు ఫిర్యాదు చేశాడన్నారు. ఆ ఫిర్యాదు మేరకు బుధవారం సాయంత్రం స్థానిక ఉజ్వల అపార్ట్మెంట్ సమీపంలో ముద్దాయి సత్యనారాయణను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నామన్నారు. ముద్దాయిని అరెస్ట్ చేయడం పట్ల ఎస్పీ రత్న పట్టణ పోలీసులను అభినందించారన్నారు. అమెరికన్ దేశస్థుడు ఫ్రాన్సిస్ మహేందర్ కర్, ఇతను మనకు ఇండియన్ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఉంది. నాకు ఒక 5 సంవత్సరాల క్రితం ఇదే పుట్టపర్తికి చెందినటువంటి రత్నాకరం సత్యనారాయణ రాజు, ఈ అబ్బాయి అతనికి పరిచయం ఏర్పడడం, దానికి సంబంధించి ఆయన ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవాలా ఈ తరహాలో అనేటువంటి యొక్క దీంతో అతని యొక్క వీక్నెస్ను గమనించి ఈ యొక్క రత్నాకరం రాజు అతని ఆధార్ కార్డు లేదు కాబట్టి దాంతో తను కూడా లాభ పొందొచ్చనే ఉద్దేశంతో మొదటగా నాకు డబ్బు ఇస్తే నేను ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం నేను చేస్తాను, వాటికి సంబంధించి వాటిని నేను రిజిస్టర్ చేయించుకొని మళ్ళీ నీకు రిజిస్టర్ చేస్తాను అని చెప్పడం. ఈ యొక్క అతను విదేశీయుడు తనకు డబ్బులు దాదాపుగా 8.3 కోట్ల బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది. దీంట్లో ఆ తర్వాత ఈ యొక్క రత్నాకర రాజు కంటిన్యూషన్ ఈ యొక్క రిలేషన్షిప్లో తాను నమ్మకంతో ఇంకా ఒక 2.5 కోటి క్రికెట్ బెట్టింగ్ల కోసం, అదేవిధంగా 2 కోట్ల రూపాయలు షేర్స్లో పెట్టడం కూడా జరిగింది. అవి కూడా క్రికెట్ బెట్టింగ్లో ఎటువంటి లాభాలు రాలేదు. తర్వాత అదేవిధంగా రియల్ ఎస్టేట్ దీంట్లో కూడా తను పెట్టిన 2 కోట్లు కూడా లాస్ అయిపోయినాడు ఈ షేర్స్లో. ఈ తరహాలో తనను అడిగిన తర్వాత డబ్బు అడగడం కానీ, ఈ యొక్క తర్వాత తను ఏదైతే ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్ తర్వాత ఆ ఆస్తుల్ని తను బదలాయించాను అని అడిగితే అతను నేను చెయ్యను అనేటువంటిది ఇది కావడము, బెదిరించడం జరిగితే దాంతో ఆయన వచ్చి కంప్లైంట్ 22వ తారీఖు ఇవ్వడము. దీంట్లో 60/2025 చీటింగ్ కేసు కింద అర్బన్ పిఎస్లో కేసు కట్టడం జరిగింది. ఇందులో ఇంటరాగేషన్ చేయడం జరిగింది. ఇతను పూర్తి ఆస్తులు సంబంధించిన విషయంలో ఒప్పుకోడు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఈ యొక్క బ్యాంక్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది బ్యాంకులకు అన్నిటికీ. ఆ బ్యాంక్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్, అదేవిధంగా రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మనకు ఇతను చేసినటువంటి రిజిస్టర్స్ ఫ్లాట్స్ అండ్ ఆస్తులు, ల్యాండ్స్ మొత్తం కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, హిందూపూర్, చెలికెర, ఇంకా తదితర గోరంట్ల ప్రాంతాల్లో ఉన్న అన్ని ఈ యొక్క అరవింద్ ఫ్రాన్సిస్ యొక్క డబ్బుతో తీసుకున్న ఆస్తులు ఈ తరహాలో మా ఇంట్రాగేషన్లో తేయడం జరిగింది. బ్యాంక్ ట్రాన్సాక్షన్ 8.3 కోట్లు, తాను క్రికెట్ బెట్టింగ్లకును తర్వాత షేర్స్లు తీసుకుని అది ఒక 4 కోట్లు, దాదాపుగా 12.5 కోటి రూపాయలు అతను తీసుకొని మోసం చేయనటువంటి కేసులో ఇతన్ని అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ తరలిస్తున్నాం.